కుంభాల నారేసుకున్నావు అది 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తాం మామ పవర్డ్ బై హనీల్స్ లుంగిలు. నా పేరు దయ్య నాకు లేనిదే అది నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు. ఈ సీనిగారితో పెట్టుకుంటే అమ్మ తోడు అందరికీ సినిమా చూపిస్తా. చెమట వస్తుంది టచ్అప్. ఇప్పుడు సెలబ్రిటీ అలవాటు అయిపోయింది. వచ్చే పార్టిసిపేట్లకి ఈగో ఉంటుందని తెలిసింది. మీకు ఈగో లోపల ఉంటుంది, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటుంది. చిక్కు చిక్కు బొమ్మం చిక్కు చిక్కు బొమ్మం చిందులు వేసే వయసేలే చెప్తున్నా బట్టకండ్రా అంటే వినలేదు కదరా. సినిమా మొదలైంది, రాత రాసిన భగవంతుడు దిగివచ్చిన ఆపలేడురా ఆపలేడు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రం పనిచేయాలి, చదువుకూడదంటే అన్న ఇది కరెక్ట్ కాదురా. నేను ఒక సెలబ్రిటీ అన్న విషయం పక్కన పెట్టేయండి మీరు ఫస్ట్ చెప్పాలి. ఇప్పుడు రాబోతున్న మొదటి పార్టిసిపేట్ విజయవాడలో దుర్గమ్మ ఎంత ఫేమస్, జబర్దస్తులో దుర్గా అంత ఫేమస్. మేకప్ వేసే స్థాయి నుంచి వేయించుకునే స్థాయికి ఎదిగిన దుర్గారావు. లెట్స్ వెల్కమ్ దుర్గారావు. చెమట వస్తుంది టచ్అప్. ఇప్పుడు సెలబ్రిటీ నువ్వు నా గెస్ట్. ఇప్పుడు టచ్అప్ చేస్తాం అలవాటు అయిపోయింది. టచ్అప్ చేస్తాం అలవాటు అయిపోయిందా? సరే 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 ఓకే దుర్గారావు వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. సో ఏం చేస్తున్నావు? సినిమాలు ఏమైనా చేస్తున్నావా? 2 సినిమాలు చేస్తున్నావు. 2 సినిమాలు చేస్తున్నావు. సీరియల్స్ ఏమైనా చేస్తున్నావా? 2 సీరియల్ చేస్తాను. సూపర్ ఫుల్ బిజీ ఉన్నావు. కొద్దిగా అట్ట షోస్ ఏమైనా చేస్తున్నావా? షోస్ ఏమి లేదు. మరి జబర్దస్త్ థియేటర్ జబర్దస్త్ చేస్తున్నా. జబర్దస్త్ చేస్తున్నా. ఈ రోజు నిన్ను సినిమా చూపిద్దామని చెప్పి పిలిపించాను అన్న. సినిమా చూస్తా మరి చూస్తా. ఏం సినిమా చూస్తావు? మీరేం సినిమా పెడితే అది చూస్తా. నువ్వు సినిమా చూడడం రెడీ ఉన్నావు కాబట్టి అక్కడికి వెళ్ళిపో. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలిసయ్యే. నవ్విన వాడు యోగి, నవ్వలేని వాడు రోగి, నవ్వించేవాడు మన నాగి. లెట్స్ వెల్కమ్ నాగి. Ladies and gentlemen, giving you the hip hop. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. सुनो सुनो one more time. Having fun is not a crime. सागरा नदिलो मुनके गुडके life राक्षसो. సూపర్ సూపర్ సూపర్. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ ఎనర్జీ. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? థ్యాంక్ యూ బా. ఎలా ఉన్నావు? బాగున్నా? సూపర్ బా. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? జబర్దస్త్ 3 సినిమాలు కంప్లీట్ అయ్యాను. ఎన్ని సినిమాలు చూసినా ఎన్ని సినిమాలు చేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూపించే సినిమా వేరు. చూద్దాం. నాలో ఉన్న పలు రకాల పాత్రలోనే బయటకు వచ్చి మిమ్మల్ని విచిత్రంగా ఆడుకునే ప్రయత్నం చేస్తాను. చెయ్యి. నువ్వు రెడీయా? రెడీ. అడేట్ అలా చూస్తున్నాడు దుర్గారావు ద గ్రేట్ ఆర్టిస్ట్. అదే వచ్చే కదా ఒక సినిమా కూర్చోలేదు. ఓకే ఓకే అక్కడికి వెళ్ళిపోరా. शिव शंभो शिव शंभो शिव शंभो शिव
విషయం ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్. ఎదుటి వాడికి నిద్ర రావాలంటే చెప్పాలి సోది, అదే వాడికి నవ్వు రావాలంటే కావాలి ఆది. లెట్స్ వెల్కమ్ ఆది. దంచు దంచు బాగా దంచు, తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెల దరదరదరా. దంచు 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 దంచు. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం ఆది. యాక్చువల్గా ఏంటన్నా చాలా స్టెప్పులు నేర్చుకున్నా. దుర్గారావు గారు డాన్స్ చూసిన తర్వాత చాలా మర్చిపోయా, నాకు అసలు ఏం గుర్తులేవు. అంత నచ్చినాయా స్టెప్పులు? సరే అది ఏం చేస్తున్నావు? రోబో 2లో విలన్ గా చేస్తాను. ఈ కామెడీ అభికి బాగా ఇష్టం. అవునవును, నువ్వు చెప్తే ఇంకా ఇష్టం ఆయనకి. ఏం చేస్తున్నాక? జబర్దస్త్, ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా అప్పుడు. కానీ ఈ రోజు నీ చేతిలో మాత్రం నేను సినిమా చూపించుకున్నాను, ఎందుకంటే నేను అన్ని చూసా. ఇలాంటి మన వల్ల కాదు, నేను చూపించుకోలే. నీ పిండి రౌండ్ కి గండి పెడతా, నీళ్లు కొట్టాలన్న నీ ఆశలపై నేను చన్నీళ్లు చల్లుతా. ఇక బురదకి బెలూన్ కి భయపడే రకం కాదు నేను. ఇన్ని మాటలు వచ్చినాయి నోటికి. అవును, సింపుల్ గా జిప్పు. ఓకే, సినిమాలో ఇన్ని డైలాగ్ ఉండకూడదు, యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండాలి. యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండాలంటే నీ పోడిన దగ్గరికి వెళ్ళాలి. ఆట వెళ్ళిపో బెస్ట్. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ మిల్క్ బాయ్ అంటే మనకు గుర్తొస్తాడు సూపర్ స్టార్ మహేష్. మిల్క్ అమ్మే బాయ్ లా ఉండేవాడంటే గుర్తొస్తాడు మన జబర్దస్త్ మహేష్. లెట్స్ వెల్కమ్ మహేష్. హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే, హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రామ 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 రే, అది సోమాలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే, కృష్ణతో పెంచేస్తారే షారా షారా రే. హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే. అసలు నీకు నీ డాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? మేమంతా డాన్స్ చేసాం, మన సర్కస్ చేసాడు. ఏం చేస్తున్నా మహేష్? నేను నా బాయ్ ఫ్రెండ్స్ బాబా పటేల్, అంజలి గారి తోటి ఏదో అలా వెళ్ళిపోతుంది జీవితం. జబర్దస్త్ అంత తెప్పించి ఏమైనా చేస్తున్నాం? ఇంకా తప్పించి 2 పూటలు ఫోన్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు చూస్తున్నా అలాగే ఉన్నాను. ఎక్కడ పెడతాను తిన్న మొత్తం? వెళ్ళిపోతుంది ఎక్కడికి? ఇన్ అండ్ అవుట్. సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మహేష్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ముగ్గురికి చెప్పాను, నీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు నీకు చేసిన సినిమాల కంటే ఈ రోజు చూపించబోయే సినిమా చాలా బాగుంటది. ఏం సినిమా ఏంటది? నా అక్కడికి వెళ్ళి చెప్తాను. సో 4 పార్టిసిపేట్ వచ్చారు కాబట్టి మీరు సినిమా చూడాలంటే మీకు తలకు 2,50,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఆ 2,50,000 రూపాయలు పైన ఉన్నాయి. మీరు 4 ఇక్కడికి వస్తే ఆవిడ పిలుద్దాం. ఇక్కడ రండి. 4 కలిసి ధనలక్ష్మి పిలిస్తే కిందకు వస్తారు ఆవిడ. మా ధనలక్ష్మి. ధనలక్ష్మి ఐ లవ్ యూ, వచ్చేయ్. దుర్గారావు పాట పడితే కంపల్సరీ వస్తుంది. చిక్కు చిక్కు బొమ్మం చిక్కు చిక్కు బొమ్మం చిందులు వేసే వయసేలే, వేటుకు వేట మన పాట, వేటలు కలిపే ఈ పూట తీయన మాట. అందినదేరా మనది మరి పొందినదేరా, అందినదేరా మనది మరి పొందినదేరా మనది, అందకలైన మనది మరి అందదలే. చిక్కు చిక్కు బొంబం చిందులు వేసే వయసేలే, చిక్కు చిక్కు బొంబం చిరుతలు దాకే పొగరేలే. తలకు ఒక 2,50,000 రూపాయలు ఇచ్చేసాను. మీ డబ్బులు తీసుకుని మేము పొడి దగ్గర వెళ్ళిపోయాము. 10 సెంట్లు భూమి కొనుక్కోవచ్చు. సెంట్లు ఎందుకు కొనుక్కుంటారు? బాడీ స్ప్రే ఆడుకోవచ్చు. వెళ్ళు.
ఓకే, మన సినిమా చూపిస్తాం అమలు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే రంగు పడుద్ది. రంగు పడుద్ది రౌండ్ కి ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఈ రంగు పడుద్ది రౌండ్ గురించి మీ నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికి ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. అలాగే దాంతో పాటు ఒక 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ గా చెప్తారు అన్ని 10,000 గెలుచుకోవచ్చయ్యా. ఆ 10,000 నేను మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే ఇక్కడ ఆడుతున్నారు వాళ్ళు లాక్కోవచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూ టంగ్ ట్విస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పినా రాంగ్ చెప్పినా తడబడినా మిస్టర్ దుర్గారావు ఎస్పెషల్లీ నీకే మైండ్ లో పెట్టు. ఏ మాత్రం చేసినా రంగు పడిపోతుంది. టంగ్ ట్విస్టర్ చెప్పడానికి మొదటగా రాబోతున్న వ్యక్తి మిస్టర్ ఆది. ఏది నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్. ఇది ఎవడైనా చెప్పేస్తారు అన్న. ఇంకోటి అన్నకి దండం పెడతా. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, బ్లూ బ్లడ్ రెడ్ బల్బ్. చెప్తా మామూలుగా రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్. రెడీ అది? ఆల్ ద బెస్ట్. ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్. అన్నా రెడ్ బ్లడ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బెడ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బ్లూ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బెడ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బల్బ్ బ్లూ బ్లడ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ బ్లడ్ బ్లూ బల్బ్, రెడ్ దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. ఏమన్నా స్టార్టింగ్ లో నా పిండికి నీ పిండికి గండి పెట్టను అన్నాను, పెట్టించుకోలేదు. డైలాగ్ మార్చుకున్నావా? సూపర్. అది సో నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు చెప్పిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు చెప్పావంటే 10 times చెప్పుంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. 6 times. సూపర్. 60,000. దుర్గారావు గారి దగ్గర 30,000, నాగి 20,000, మహేష్ 10,000. ఓకే లేకపోతే తీసుకోపో. నెక్స్ట్ రాబోతుందా అంటే మహేష్ దా. సరే నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే స్టిక్స్ థిక్ ట్రిక్స్. సచిన్ కోడి. థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిక్ స్ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. ఓకే గో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒరే నాయన ఒకసారి థిన్ స్టిక్స్ థిక్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిక్ స్టిక్స్ థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిన్ స్టిక్స్ థిన్ థిన్ స్టిక్స్ థిక్ స్టిక్స్ థిన్ స్టిక్స్ థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ థిక్ ట్రిక్స్. థిన్ స్టిక్స్ ఓరి నాయనా. సొరా సఫల కళ్యాణం, ఆ తెల్ల రొయ్య పీత బొచ్చల ఉల్లాసం. కళ్యాణమే కళ్యాణం.
హైట్ ఎంత మామూలుగా? 55. 55. ఇప్పుడు 60 ఉంటావు. సో నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఎన్నిసార్లు కరెక్టా చెప్పావంటే 5 times కరెక్టా చెప్పావు. 50,000 ఎవరి దగ్గర ఎంత తీసుకోమని చెప్పు. నాకు 20, దుర్గారావు 20, ఆది 10. తీసుకెళ్ళు. ఇప్పుడు మరి ఇద్దరు మిగిలిపోయారు. ఇద్దరులో ఎవరు రాబోతున్నారంటే ఇంకా సమస్య లేదు. నాగే వచ్చాయి. నాగి నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రల క్వారీ. కర్రీ కలర్ లారీ ఎర్ర కలర్ క్వారీ. ఎర్ర కర్రల క్వారీ. ఎర్ర కలర్ కర్రల క్వారీ. బాబు నాకు అసలు తిరగదు నూరు. కర్రీ కర్రల లారీ కలర్ లారీ కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రల క్వారీ. ఎర్ర కలర్ కర్రీ కలర్ లారీ పిండి ఎర్ర కర్రల క్వారీ. రెడీ రెడీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రల క్వారీ. కర్రీ కలర్ లారీ ఎర్ర కలర్ క్వారీ. కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రల క్వారీ. కర్రల క్వారీ. కర్రీ కలర్ లారీ ఎర్ర కలర్ 5 కేజీలు బట్ట ఎక్కుతుంది తల మీద. కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రల క్వారీ. కర్రీ కలర్ లారీ ఎర్ర కర్రల క్వారీ. కర్రీ కలర్ లారీ ఎర్ర కలర్ క్వారీ. ఎర్ర కర్రల క్వారీ. టైమ్ అప్. చిల్లర లేదు కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సూపర్ నగి. నీకు ఇచ్చిన 1 minute టైంలో చాలా బాధలు చెప్పావు. 0 times. ముగ్గురు అయిపోయారు. ఇంకా మిగిలింది రోలింగ్ స్టార్ జబర్దస్త్ యోధుడు తిరుపతి ప్రకాష్ అన్న సైనికుడు, మడమ తిప్పని పోరాట యోధుడు, కామెడీ కింగ్ దుర్గారావు బాబు. దుర్గారావు నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే లారీలు నల్లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. అదే అంతే. లారీలు ఎర్ర లారీలు నల్ల లారీలు. కాదురా లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఇలా చెప్తా. సూపర్ సూపర్. మా మిషన్ రెడీ అయిపోయింది. దుర్గారావు ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఓకే రెడీ చెప్పు. రెడీ 3, 2, 1 గో. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు నల్ల లారీలు. ఎర్ర లారీలు ఏర పాటకు కోరస్ పాడుతున్నా ఏంటి? అర్రరారులు నల్లరారులు. అర్రరారులు నల్లరారులు.
నా మిషన్ దెబ్బకి అందరూ అలసిపోతారా, కానీ ఫస్ట్ టైం నీ దెబ్బకి నా మిషన్ అలసిపోయిందిరా. ఏ దేవుడు చేస్తున్నావు తపస్సు తెలియకుండా చేస్తున్నావు అలా చేసాడు. ఓకే దొరికారు. చెప్పండి ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు? చెప్పండి. ఇప్పుడు 0 చెప్పేళ్ళు. సున్నాను మరి ఎంత కష్టపడారు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. సెకండ్ రౌండ్ వెళ్ళబోతున్నాం అనమాట. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే చెప్తే తెలుసుకుంటా. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. Shut up! Come here! సూట్ కేసు తీసుకోండి, నా కోడ్ చెప్తా. ఆకాశం ఎర్రగా ఉంది, బయట వర్షాలు పడుతుంది, నల్లగా ఉంది అక్కడ. రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌండ్ ఏంటంటే ఒక బజర్ రౌండ్ ఇది. ఈ బజర్ రౌండ్ లో మొత్తం నీకు 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించిన అడుగుతాను అనమాట. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్క వచ్చి ఆన్సర్ చెప్పాలన్నమాట. వాళ్ళు కూర్చున్న వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకుంటారు. బజర్ నొక్కి ఇక్కడికి వచ్చి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురు కలిసి ఒక్కసారి వాటర్ కొడతాడు మీద. ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు అక్కడి నుంచి 10,000 లాగేసుకోవచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే జోర్సే మారినప్పుడు మాత్రం వాటర్ కొట్టాలి. అర్థందా? ఓకే, జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? దై పక్కరాది. ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తాడు. రైట్ ఆన్సర్ ఏంటి? రెజినా. కళ్ళు, ఆ జడ, ముక్కు అన్ని తెలుసు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్ చెప్పేసావు, అది సూపర్. జోర్సే మార్. నాన్న ఇది కరెక్ట్ కాదురా. నేను ఒక సెలబ్రిటీ అన్న విషయం పక్కన పెట్టేయండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేశారా. అక్కడి నుంచి 10,000 లాగేసుకో. అది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ జోర్సే మార్ లో ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? బజర్ ప్రెస్ చేసింది ఆది అనమాట. ఇప్పుడు ఆది చెప్తాడు ఆన్సర్. ఆలే ఆలే నానే 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 నాన్న నన్ను తేరి మేరి కుజుకో. ఏంది అది? తేరి మేరి కుజుకో ఏంట్రా? 10 9 8 7 5 టైమ్ ఆడే రివీల్ ప్లీజ్. ఈ పాటకి నువ్వు చెప్పిన దానికి ఏమైనా మిక్స్ అయిందా? మిక్స్ అయిందా? నాన్న నాన్న నాన్నే నాన్న నాన్న నాన్నే నానా సిన్నాన అంటున్నావు తప్ప ఆ పాట మాత్రం పాడలేదు. ఆ పాట అట్ట అనుకుంటే నాన్నకు ప్రేమతో. మీరు తొందరగా వాటర్ కొట్టేయండి, నేను భరించలేను ఇది. జోర్సే మార్. ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే నాగి 10,000 తీసుకో. దుర్గారావు గారు నీళ్ళు ఎట్ట పోసాడు తెలుసా? చిన్నపిల్లాడు పాసి పోసినట్టు పోసి కొంచెం కొంచెం పోస్తున్నాడు. ఆ టాయిలెట్ నచ్చితే 10 నొక్కు, 10 రాంగ్ ఆన్సర్ చెప్పు, అలాగే పోస్తా ఉంటాను నీకు. మన జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. బాగా అబ్జర్వ్ చేయండి. ఫోటో ప్లీజ్ అండి. మీరు చూసిన ఈ ఫోటోలో ఎన్ని పిల్లల మెడలో గోల్డ్ కలర్ కాయిన్స్ ఉన్నాయి? సూపర్. మహేష్ పక్కొచ్చి.
మహేష్ ఆన్సర్ చెప్పు. 3 అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు. ఫోటో రివీల్ ప్లీజ్. ఒకటి లాస్ట్ది, 2, 3 లేదు, 4ది 3, మొత్తం 3. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. రైట్ ఆన్సర్ మహేష్. జోర్ సే మార్. తీర్థం తాగినట్టు తాగుతున్నాడు మనోడు. కానీ రొంగొచ్చాను. కలర్ వచ్చినా. ఈ శుభ సందర్భంగా ఇప్పుడు దుర్గారావు మన కోసం పాట పాడతాడు. వెన్నెలైనా చీకటైనా ప్రేమే నేను వెన్నుకున్నా. ఒరే ఉన్న వేళ్ళలో పోయేలా ఉందిరా. జోర్సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. మహేష్ ఆన్సర్ చెప్పు. అనుష్క. ఫోటో రివీల్ ప్లీజ్. శృతి హాసన్. రాంగ్ ఆన్సర్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. కొట్టండి. 2, 1 జోర్సే మార్. ముగ్గురు కలిసి ఒకసారి కొట్టారు. ఇక్కడ ఫస్ట్ కొట్టింది ఎవరు తెలుసండి? ఎవరండి? దుర్గారావు. ఫస్ట్ కొట్టొచ్చుగా, ఏమైంది? నాగి కొట్టాడు రా. నేనే. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఆదితో పాటు ఉన్న హీరో ఎవరు? ఓ ఏమో నాతోనా? జోక్ అన్న. నాగి ఈ పక్కన. ఆన్సర్ అని చెప్తూ చూద్దాం. మహేష్ బాబు. చూసాను అది. చూసావా? నువ్వు చూడలేదురా. నేను చూశాను రా. అరే వదిలేరా. అరే మనం సరిపోవరా ప్లీజ్ రా. వదిలేరా. నువ్వు చూసావరా? శవంతి నువ్వు చూసావరా? నేను చూసాను. దానికి రీజన్స్ లేవు. కూర్చోరా, అరుకు తినరా. నీ చుట్టే రింగ్ రింగ్ గా కెన్ టచ్ ఇట్. యు నీడ్ టైమ్. గోరా. ఐ హావ్ నో గ్రేట్ బాడీ యు నో. అరే వదిలేరా. నాగి ప్రిన్స్ మహేష్ బాబు అని ఆన్సర్ చెప్పాడు. ఫోటో రివీల్ ప్లీజ్. సంగీతంలో రాకపోతే ఏం లోట. నాగి రైట్ ఆన్సర్. జోర్సే మార్. నాగి కంగ్రాట్స్. అక్కడి నుంచి 10,000 లాగేసుకో. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో నాగార్జున గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫస్ట్ బజర్ నొక్కింది దుర్గారావు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పు. భయమేందో 19వ తారీఖు నేనేదో చూపిస్తా. నా గురించి ఏదైనా తెలుసుకోవాలంటే 29వ తారీఖు చూస్తా. నేనేదో నేను నిలిపియాలంటే 21st తారీఖు గల తెలిసింది. దమ్ముంటే కాసుకో. సూపర్ సూపర్ సూపర్. సరే ఈ డైలాగ్ అదే అది కాదో చూద్దాం. సరే ఆన్సర్ ప్లీజ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. సూపర్
దొరకరా సూపర్. నువ్వు డైలాగ్ కరెక్ట్ చెప్పిన ఫీల్ క్యారీ అయిందిరా. అదే డైలాగ్ అన్నట్టు, అదే కరెక్ట్ అన్నట్టు, నాగార్జున గారు ఇంకేం చెప్పలేదు అన్నట్టు, నువ్వు చెప్పింది ఆయన చెప్పారన్నట్టు చెప్పారా నువ్వు. ఎప్పుడైనా సినిమాకి వాయిస్ మిస్ అయితే నీ డైలాగ్ పెట్టచ్చు యాజ్ ఇట్ ఈస్, నువ్వు చెప్పిన డైలాగ్. నిజంగా ఆ డైలాగ్ ఫోన్ లో వీడు చెప్పుంటే వాడు భయపడేవాడు కదా, ఎందుకు అర్థమైంది. చంపేసేవరా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రం పనిచేయాలి, చదువుకూడదంటే మాట అర్థం కాదు, కొట్టేది అర్థం కాదు. మెంబర్స్ తో రా, 10 పెంచుకుంటూ రా, 10 times రా, పొల్లు రాలిపోతాయి. నేను ఒకేసారి వస్తా, ఆపకుండా వస్తా, టైం చెప్పకుండా వస్తా. జోర్సే మార్ రౌండ్ ఇంతటితో ఫినిష్ అయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ తో చూద్దాం ఒకసారి. ఇతను నన్నే కొట్టాడు, ఇతను నువ్వు నన్ను కొట్టడం ఆశ్చర్యం ఉందరా నాకు. ఏ దుర్గారావు టచ్ అప్ వేస్తే వేయించుకుంటావు, వాటర్ వేస్తే ఎందుకు వేయించుకో. దుర్గారావు ఏ వేసినా వేయించుకోవాలి. అప్పుడు ఇచ్చిన ముఖం ఇప్పుడు ఎందుకు ఇవ్వలేవు. అప్పుడు లేకుండా నోరు ఇప్పుడు లేచింది. నోరేగా నోరే, ఇంకేం కాదు. సో రౌండ్ ఎలా అనిపించింది? సూపర్ బా. అది పిండితో కొట్టారు, ఆ తర్వాత స్నానం చేయించారు. కాకపోతే సబ్బు ఒక్కటి ఇచ్చుంటే బాగుండేది. సబ్బు ఇస్తే మళ్ళీ బకెట్ ఇస్తామని అడుగుతావేమని. మహేష్ నేను ఏది చెప్దాం అనుకున్నా అదే అతను చెప్పాడు. రైట్. దుర్గారావు గారు మీకు ఎలా అనిపించింది? లాస్ట్ లో ఉరికాక నేను ఆడిపోయాను అనుకున్నా, లాస్ట్ గేమ్ నేను ఆడానని నిరూపించుకున్నా. లాస్ట్ లో నేను ఆడాను నిరూపించుకున్నా. మేము డబ్బులు తీసుకొని మేము పోటీ దగ్గరికి వెళ్తే ఈ సెటప్ పంపించేస్తాను. రండి. షటప్ అవుట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ కి ఎంటర్ అయిపోయాం అనమాట. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే 4th లెవెల్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళు ఒక ప్రత్యర్థిని సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరు ఎక్కువ అమౌంట్ తో ఉన్నారో చూద్దాం. ఆది 2,80,000, మహేష్ 2,80,000. ఇద్దరు ప్రత్యర్థులే. ఇద్దరు రండి ఇక్కడికి. ఇద్దరులో ఎవరు టాపిక్ చెప్పాలో, ఎవరు పై స్థాయిలో ఉన్నారో చెప్పాలంటే ఎలాగయ్యా? 2 కళ్ళలో ఏ కళ్ళు నీకు ముఖ్యం అంటే ఏమని చెప్పాలి శారద? ఏదో ఒకటి చెప్పండి సార్ ప్లీజ్. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. నేను బొమ్మ బొరుసు చేసి మీ ఇద్దరిలో ఎవరు టాపిక్ చెప్పాలో చెప్తా. నాది బొమ్మ. సరే, వెరీ గుడ్. బొరుసు ఆది, బొమ్మ మహేష్. బంపడు. బొరుసుతో మానవుడు టాపిక్ చెప్పే అర్హత పొందాడు కాబట్టి ఇప్పుడు నా సెటప్ పిలుస్తాను. అమ్మ సెటప్ అమ్మ. సో ఇద్దరు ఒకసారి తలపైకి ఎత్తండి. ఇప్పుడు నేను అడిగే టాపిక్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ తను చెప్పాలా నువ్వు చెప్పాలన్నది తన ఇష్టం. ఓకే, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను. టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. ఒకవేళ నువ్వే చెప్పాల్సి వచ్చింది 10 క్వశ్చన్లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేగానే ఆ బెలూన్ కింద దిగడం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా నేను ఎత్తి దగ్గరికి వచ్చే లోపు చెప్పాను మొత్తం. ఒకవేళ చెప్పలేదు అనుకో నేను ఎత్తిమే బెలూన్ పగిలిపోద్ది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. ఒకవేళ చెప్పావు అనుకో ఎక్కడ నెత్తిమే బెలూన్ పగిలిపోద్ది, మానవుడు ఎలిమినేట్ అయిపోతాడు. అప్పుడు నువ్వు ఇంకోటి సెలెక్ట్ చేసుకుని గేమ్ కంటిన్యూ చేయాలి. అది మ్యాటర్. ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ ఏంటంటే సినిమాలో 2 హీరోయిన్స్. ఇప్పుడు నేను సినిమా పేరు చెప్తాను, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ సినిమాలో యాక్ట్ చేసిన 2 హీరోయిన్ పేరు చెప్పాలి. నేను చెప్పట్లేదు, మహేష్ కి ఇస్తాను. ఎంత నమ్మకం నా మీద నీకు. రెడీ మహేష్? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 అమ్మాయిలతో. అమలాపాల్ పాలేదో ఉందండి, అది చెప్తాను. అమలాపాల్ క్యాథరిన్. రైట్ ఆన్సర్. బెంగాల్ టైగర్. తమన్నా రాశికన్న. రైట్ ఆన్సర్. రామయ్య వస్తవయ్య. సమంత శృతిహాస. రైట్ ఆన్సర్. అది వేరా పోయింది. బాసా చెప్తా. తాప్సీ కాజల్. రైట్ ఆన్సర్. రగడ ప్రియమణి అనుష్క. రైట్ ఆన్సర్. లెజెండ్ పోలే పాస్ చెప్పు. పాస్ చెప్తే చాలు. రెబల్ తమన్నా అనుష్క.
బాడీ గార్డ్ బాడీ గార్డ్ అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు అదే సలోని. రైట్ ఆన్సర్. మన్మధుడు. వదిలేండి. నెక్స్ట్ నరసింహనాయుడు. సూపర్ మహేశా. ఎంత బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టు అయింది నా జీవితం. కానీ బాగా ట్రై చేసావు. వదిలేసి చెప్తాను నేను. లెజెండ్ రాధికా ఆప్తే, సోనాల్ చౌహాన్. రెబల్ తమన్నా, దీక్ష సేత్. మన్మధుడు సోనాలి బింద్రే, అన్షు. నరసింహనాయుడు సిమ్రాన్, ప్రీతి జింగ్యాని. టోటల్ గా 6 చెప్పావు, మిగతా వదిలేవు 4. రైట్. నీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఇచ్చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ మహేష. మా సినిమా చూపిస్తాం, వచ్చి బాగా ఆడావు. ఇప్పుడు నువ్వు వెళ్తూ ఏదైనా చిన్న ఐటమ్ చేసేళ్ళు. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల అజ్ఞత గురుతనే రింగితే ఉత్తర దిక్కున ఊరిని విడిచిది పల్లెలు పురములు పట్టణంబులు పీటలు దాటిది కోటలు దాటిది అడవులు దాటిది మడుగులు దాటిది అన్ని దాటిది బొటన వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నుదుట విభూతి ధరించింది. అభిషేకించిన ఆకాశానికి చోతలు చెప్పుచి జలగుచు మడి వస్త్రంబులు కట్టింది. మండలంబుగా మాడిన పిమ్మట భైరవుడ ఈ శత్రుని చంపగా చూచిది నెవ్వరు చూడని పవిత్రలింగు శివ దేవా. థ్యాంక్ యూ సో మచ్ మహేష. నువ్వు మంచి మంచి సినిమాల్లో చేయాలి, ఇలాగే దూసుకెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నువ్వు టాపర్ కాబట్టి 2 మిగిలిపోయారు. 2లో నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? నెక్స్ట్ నేను తడపబోతుంది నాగిని. ఇద్దరు ఆడే ముందు ఒకసారి పైకి చూడండి. ఓకే, టాపిక్ ఏంటి చెప్పేస్తున్నాను. క్రీడాకారుడు, క్రీడ. నేను ఒక ప్లేయర్ పేరు చెప్తాను, మీరు చెప్పాల్సిందంటే వాళ్ళు ఆడే ఆట చెప్పాలి. నాగి అన్నకి ఇచ్చేస్తున్నా. నాగే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజయేంద్ర సింగ్. రాథోడ్. సైనా నెహ్వాల్. ఎవరు వీళ్ళంతా? సైనా నెహ్వాల్ తెలీదా నీకు? కోనేరు హంపి. కబడ్డీయా? అయ్యా అమ్మాయి తెలుసుగా. నారాయణ కార్తికేయన్. పిటి ఉషా. రన్నింగ్. రైట్ ఆన్సర్. కరణం మల్లేశ్వరి. వెయిట్ లిఫ్టింగ్. రైట్ ఆన్సర్. అంబట్ రాయుడు. క్రికెట్. రైట్ ఆన్సర్. రాహుల్ చౌదరి. కర్రబిల్ల. ఏమి చెయ్యాను? రాహుల్ చౌదరి. రాహుల్ చౌదరి తెలీదయ్యా నీకు? రాహుల్ చౌదరి తెలుసుగా. ఎవరు చెప్పు? ఆయన క్రీడాకారుడు. సో 10 క్వశ్చన్స్ అడిగాను, దాంట్లో మొత్తం నువ్వు 3 రైట్ ఆన్సర్ చెప్పావు. నువ్వు మిగతా వదిలేసిన 7 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. విజేంద్ర సింగ్ బాక్సర్, రాథోడ్ షూటర్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, కోనేరు హంపి చెస్, నారాయణ కార్తికేయన్ ఫార్ములా 1 అండ్ రాహుల్ చౌదరి కబడ్డీ, కాళీ రెజ్లర్ WWE. అంతే రైట్. నీ దగ్గర ఉన్న మనీ అక్కడ ఇచ్చేస్తే. ఓకే నాగి, ఎలా అనిపించింది గేమా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్. అదే మహేష్ పంపించావు, నాగిని పంపించావు. సో మిగిలిపోయింది మా దుర్గారావు, యోధుడు, ప్రకాశ్ అన్న సైనికుడు. దా దుర్గారావు. ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తాను, సినిమా ట్యాగ్ లైన్స్. నేను చెప్తా ఇది. రైట్. ఈ పక్కన ఆడే ముందు ఒకసారి పైకి చూడండి.
ఈ టాపిక్ కి నేనే ఆన్సర్ చెప్తా అన్నాడు మా ఆది. రెడీ ఆది, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుప్రీం టాక్సీ బాలు. పాస్. బాలు. బాలు ABCDFG. రైట్ ఆన్సర్. సుడిగాడు. సుడిగాడు 100 సినిమాలు, ఒకే టికెట్ మీద 100 సినిమాలు. రైట్ ఆన్సర్. దూకుడు. వీడికి దూకుడు ఎక్కువ. పాస్. సన్ ఆఫ్ సత్యమూర్తి. ఆస్తులే విలువలు, విలువలే ఆస్తి. రైట్ ఆన్సర్. మన్మధుడు. వాసు. పాస్. సీతయ్య ఇదేంటి బా ఏం యాక్టింగ్ రా. సీతయ్య కాదన్నా. పాస్. ఆనంద్. ఓ మరి అది నాకు ఒకటి అర్థం కాలేదు. ఫస్ట్ నుంచి నువ్వు చెప్పు అలా తోహేవు. లాస్ట్ కి దుర్గారావు ఆడాల్సిన వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పి మనోడు చూస్తే పక్కన. ఎందుకో నాకు దుర్గారావుని బురదలో చూడాలని ఫస్ట్ పాయింట్. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మా దుర్గారావుకి ఇచ్చేయి. నువ్వు వెళ్ళిపోతు. ఈ షో గురించి చెప్పు ఒకసారి. అన్నా సినిమా చూపిస్తా మావా. నానా అదిరిపోయిందనా, చూడనా, కడియనా, కుమ్మేనా. రైట్, థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ దుర్గారావు. ఎక్సలెంట్. ఈ 10 లక్షలతో మనం 4th రౌండ్ వెళ్ళిపోతాం. ఈ సెటప్ పంపించేస్తానే. అమ్మా సెటప్ అవుట్. దుర్గారావు చెప్పండి. ఇప్పుడు మనం 4th రౌండ్ వచ్చాం. Fourth round పేరు ఏంటంటే చంద్రాజా. 4th రౌండ్ సెటప్ ఎక్కడ అని అనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ చూడు. ఇక్కడే. నీ దగ్గర మొత్తం 10 లక్షలు ఉన్నాయి. ఆ 10 లక్షలతో ఈ 4th రౌండ్ లో 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. 50 లక్షలు. 50 లక్షలు. సో 50 లక్షలు నువ్వు గెలుచుకోవాలంటే నువ్వు చేయాల్సిన పనుల్లో ఒక చిన్న పని. ఏంటిది అది? కింద బురద ఉందా? బురద పైన బ్రిడ్జ్ ఉందా? బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద అలా వెళ్ళిపోయి పక్క వెళ్ళిపోయావు అనుకో, ఆ బొట్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్ అన్న బోర్డు మీద వరుస క్రమంలో పెట్టావు అనుకో, ఒక సినిమా పేరు అవుతుంది. అదంతా పెట్టేసి బ్రిడ్జ్ నుంచి పక్క వచ్చేసావు అనుకో, నీకు 50 లక్షలు ఇస్తా. 50 లక్షలు. ఈ 50 లక్షలు నీకు ఇవ్వాలంటే నువ్వు ఈ టాస్క్ అంతా 1 నిమిషంలో చేయాలి. 1 నిమిషం అంటే రావటం ఇట్లా వెళ్తాం అంటే 1 నిమిషంలో. 1 నిమిషంలో అంటే నా వల్ల కాదు అనుకున్నా అనుకో, 80 సెకండ్లో చేయొచ్చు. 80 సెకండ్లో చేస్తే నీకు 30 లక్షలు ఇస్తా. 30 లక్షలు. ఇంకో ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటి? 100 సెకండ్స్. 100 సెకండ్లు. 100 సెకండ్లు. 100 సెకండ్ లో చేస్తాను టాస్క్ అంతా, నీకు 20 లక్షలు ఇస్తాను. ఎన్ని లక్షల కోసం వాడతా చెప్పు? ఎన్ని లక్షలు అంటే 50 లక్షలు అయితే ఒక ఇల్లు అయినా తీసుకోవచ్చు. సూపర్. 50 లక్షల కోసం వాడతావు అంటే 1 మినిట్ లో, 1 నిమిషంలో ట్రై చేస్తాను. ఓకే, 1 నిమిషంలో ట్రై చేస్తాను. మా దుర్గారావు పోరాట యోధుడు, మా ప్రకాశ్ అన్న సైనికుడు, కాల భైరవుడు. ఇంకోటి ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఈ టైమర్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. రెడీ గో అన్నప్పుడు నువ్వు నొక్కి పైకి వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ టైమర్ ని స్టాప్ చేయాలి. ఒకవేళ 1 మినిట్ టైం లో నువ్వు టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా, ఆ 10 లక్షలు కూడా లాగేసుకుంటాను. అన్ని లాగేసుకుంటారు. ఖాళీగా వెళ్తావు. రెడీయా? రెడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. దుర్గారావు నువ్వు ఈ టాస్క్ మొదలు పెట్టే ముందు ఇప్పుడు నువ్వు 3 పంపించేసావు కదా ఫ్రెండ్స్ ని, వాళ్ళు పిలుద్దాం. వస్తారా? లెట్స్ వెల్కమ్ నాగి, ఆది అండ్ మహేష్. ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి మీ ఓల్డ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఓకే, రెడీ. దుర్గారావు యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త, వీలైతే బురదలో పట్టి పోయేది మహా అయితే బట్టలు పడవుతాయి అంతే. స్లో రే కూర్చోద్దు, మామూలుగా రే. ఆ కారు కూడా పెట్టు. స్ట్రైట్ గా. అరే నీ మంత్రం ఉప్పు కప్పురం వినరావేమా? నీకు ఉప్పు కప్పురమా? వేసి పడవు. మెల్లిగా ఇంకోటి ముందుగా. అదిరా సూపర్ రా. వచ్చేసి చూచారా ముందుకి.
అదిరా రా అంతే అంతే దాయిదమ్మా అన్నాడు చెక్కుందనాలమ్మ అంతే డాన్స్ మళ్ళీ నీతో పని ఉందమ్మా కూర్చోరా స్లోగా సూపర్ రే అందరు ఇప్పుడు దాకా కాళ్ళు పట్టి నువ్వు బార్లు పడేటట్టున్నావు స్లోగా ముందుగా సర్కస్ చేస్తున్నారు రా 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 ఇటు తిరుగురా బరే మైక్ రియాక్షన్ అయిపోయావు నువ్వు ఒక్కసారిగా ఇటు తిరుగా సూపర్ వెల్ ట్రైడ్ అమ్మ ధనలక్ష్మి సూపర్ గారు ఎక్సలెంట్ మా దుర్గారు 10 లక్షలు కూడా పోగొట్టేసుకున్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ నలుగురు సెలబ్రిటీతో ఇక్కడికి వచ్చి ఇదే హడావిడి ఇదే ఆనందం మీ అందరికి ఇదే అవతారం మళ్ళీ నెక్స్ట్ సినిమా చూపిస్తాం కలుస్తాను. అప్పుడు వరకు ఉంటాను మీ గెటప్ సీన్. ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో. సినిమా చూపించేటప్పుడు బంధాలు అనుబంధాల గురించి ఆలోచించాడు ఈ పెదరాయుడు. సొంత తమ్ముడికైనా సినిమా కనిపించాల్సింది. పాడవాడు ఓ నల్ల తారు డబ్బ లాంటి ఫేసు ఉన్న పిల్లడా కర్మ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వనెట్టి వీపుపై గోకడా. జన్మలో నిన్ను పాడమని నేను అడగను. చాలయ్య చాలయ్య చెప్పినావు సొల్లు నీవు నేనే దొరికానా. మిమ్మల్ని పాట పాడమంటే నామే పడతారేంటి? ఎర్ర కలర్ కర్రలు నల్ల కర్ర కర్ర. అబ్బా ఏం చెప్పావు? గుడ్ బ్లడ్ 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 బెలీ బెడ్ 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 కాదురా. పులిని దగ్గర నుంచి చూడాలనుకో చూడొచ్చు, అదే ఆడుకుందామంటే వేటాడేస్తదే. ఎలా చెప్పింది తెలుసా? సెమాన్తో ఫోటో దిగలను.